హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే మా వీధిలో వినాయకుడైతే నిమజ్జనం కోసం ఊరేగింపు స్టార్ట్ అయిపోయిందండి. నా వీడియోస్ ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుసు, మేము వినాయకుడిని పెట్టుకున్నాం, చాలా బాగా ఇక్కడ సంబరాలు అవి చేసాము. అండ్ వెంకన్నబాబు పాట, దీపోత్సవం, అమ్మవారి సంబరాలు ఇవన్నీ వీడియోస్ పెట్టాను. ఒకసారి నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్నీ ఒకసారి చూడండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. వీడియోస్ అయితే చాలా బాగుంటాయి. దీనికి ముందు కూడా ఒక షార్ట్ పెట్టాను, వినాయకుడిని ట్రాక్టర్ మీదకి ఎక్కించేది ఒక షార్ట్ పెట్టాను అండ్ వీడియో కూడా పెట్టాను. అందరూ కలిసి ఎలా ఎక్కిస్తున్నారు, ఎలా చేశారు అనేది కూడా ఒక వీడియో అయితే పెట్టాను. ఇదైతే మా వీధిలో వినాయకుడు నిమజ్జనానికి అయితే స్టార్ట్ అయిపోయాడండి. చాలా బాగా చేశారు ఊరేగింపు. నేను ముందు వీడియోస్లో కూడా చెప్పాను, ఇక్కడ మేమైతే హిందూస్ చాలా తక్కువ మందిమి కానీ మేమే అంత బాగా చేసుకున్నాము అనేసి వీడియోస్ అన్నీ చూస్తే అందులో అయితే క్లారిటీగా చెప్పాను. దీపోత్సవం వీడియో ఉంటుంది, అమ్మవారి సంబరాల వీడియో ఉంటుంది, చాలా వీడియోస్ ఉంటాయి, చాలా బాగుంటాయి. మీరైతే వీడియో అయితే ఫస్ట్ టైం చూసినట్టయితే ఒకసారి నా ఛానల్ అయితే ఒకసారి ఛానల్లోకి అయితే వెళ్ళి వీడియోస్ అన్నీ చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఇక్కడైతే 7 సంవత్సరాల నుంచి 7 ఇయర్స్ నుంచి ఇక్కడైతే వినాయకుడిని అయితే పెడుతున్నారు. కానీ నేను ఇక్కడికి వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. ఈ వీధిలోకి మేము వచ్చి 3 ఇయర్స్ అవుతుంది. ఈ 3 ఇయర్స్ నేను చూడడం స్టార్ట్ చేశాను. ఈ 3 ఇయర్స్ అయితే ఈ 2 ఇయర్స్ అయితే ప్రతి ఇయర్ ఉట్టి అయితే కొట్టేవారు. కానీ ఇయర్ ఎందుకు ఉట్టు కొట్టి ప్రోగ్రామ్ అయితే పెట్టలేదు. మరి ఎందుకు పెట్టలేదో నాకు కూడా తెలీదు. ఇది 3rd ఇయర్. సో ఈ ఇయర్ అయితే కొట్టట్లేదు అనేసి చెప్పారు. ముందే వెళ్ళి అడిగితే కొట్టట్లేదు అక్క అనేసి అన్నారు. స్టార్ట్ చేశారు నిమజ్జనం అయితే. మా వీధిలో వాళ్ళందరూ వచ్చేసారు. అప్పుడే స్టార్ట్ చేయడం ఏంటి, ఇక్కడ డ్యాన్స్లు వేయాలి కదా. అసలే గణేశుడు ఊరేగింపు అంటే ఎలా ఉండాలి, మామూలుగా ఉండకూడదు, ఒక జోరు ఉండాలి, ఒక హుషారు ఉండాలి అనేసి కుర్రాళ్ళని అయితే బాగా ప్రోత్సహించారు డ్యాన్స్ అయితే వేయాలని. మా వీధిలో కుర్రాలంటే చాలా ఇంట్రోవర్ట్, అసలు ఎవరితోటి మాట్లాడరు, పెద్దగా ఎవరితో మాట్లాడరు. సో డ్యాన్స్ వేయడానికి అయితే అందరూ వెనక్కి వెళ్ళిపోయారు. ఒకసారి మీరు అది కూడా చూడండి, డ్యాన్స్ వేయడానికి అందరినీ రమ్మంటుంటే అసలు వీధిలో ఉన్న అందరూ బయటకు వచ్చారు. పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ బయటకు వచ్చి డ్యాన్స్ చేస్తూ తీసుకెళ్ళాలి కదా అని వెనక్కి అయితే ట్రాక్టర్ని పెడుతున్నారు. అక్కడ డ్యాన్స్ చేస్తారు కదా అనేసి, డ్యాన్స్ చేయండి, డ్యాన్స్ చేసి తీసుకెళ్ళండి అని పెద్దవాళ్ళు అయితే వినాయకుడిని అయితే డ్యాన్స్ చేస్తూనే తీసుకెళ్ళాలి, ఊరేగింపుగా పాటలు పాడుతూ సందడిగా తీసుకెళ్ళాలి. ఇలా సైలెంట్గా తీసుకెళ్తే మేము ఊరుకోమనేసి అంటే వచ్చారు. డ్యాన్స్ చేయడానికి అందరూ కుర్రాళ్ళు అందరూ ప్రిపేర్ అవుతున్నారు. వెనక్కి వెళ్ళిపోతున్నారు, మాకు రాదు అనుకుంటూనే. ఆ డ్యాన్స్ వీడియో కూడా షార్ట్లో పెట్టాను, అది కూడా చూడండి. నాగిని డ్యాన్స్ అయితే వేశారు మా కుర్రాళ్ళు అందరూనే. సో ఆ వీడియో కూడా ఒకసారి చూడలేని వాళ్ళు ఉంటే చూసేయండి. ఇందులో అయితే సగం వీడియో అయితే ఉంటుంది, ఫుల్ వీడియో అయితే షార్ట్లో అయితే అప్లోడ్ చేశాను. ఇందులో అయితే కొంచెం ఉంటుంది. ఇందులో ఇదైతే తీసాను, సౌండ్ అయితే తీసాను, ఎందుకంటే గైడ్లైన్స్ ప్రాబ్లం వల్ల సౌండ్ అయితే తీసాను. ఇదైతే నాగిని సాంగ్. సో దానికి మన వాళ్ళు స్టెప్ వేస్తున్నారు. వాళ్ళు స్టెప్ వేస్తుంటేనే సాంగ్ మనం ఊహించేసుకోవచ్చు, అంత బాగా వేస్తున్నారు. కానీ ఏంటంటే అందరూ ఇంట్రోవర్ట్ పాపం, అసలు ఎవరికి డ్యాన్స్లో అవి పెద్దగా నలుగురిలో ఇవేమీ రావు. మా వీధిలో వాళ్ళు అయితే అబ్బాయిలు అయితే అందరూ చాలా మంచోళ్ళు, కుర్రలు అయితే చాలా మంచోళ్ళు. సో అందుకని అంతగా ఇది చెయ్యకపోయినా మాత్రం చాలా క్లాస్గా మంచిగా పద్ధతిగా అయితే చేశారు. కింద గట్ట దొల్లేసి అయితే చాలా బాగా చేశారు. ఇక్కడ ఇలా చేయలేదు కానీ కొంచెం దూరం వెళ్ళాకైతే మాత్రం మామూలుగా చేయలేదండి, ఫుల్ డ్యాన్స్లు అవి బాగా చేశారు. ఎక్కడైతే మా వీధిలో కదా ఏమో మరి వాళ్ళకి సిగ్గేసిందో ఏంటో తెలియదు కానీ మా వీధిలో మట్టుకైతే ఏమీ చేయలేదు. కానీ కొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత అయితే చాలా బాగా చేశారండి. అండ్ మా వీధిలో వీడియో మాత్రమే కాకుండా మా పక్క వీధిలో వినాయకుడిని ఊరేగింపు వీడియో కూడా దీని చివరిలో పెట్టాను, ఆ వీడియో కూడా చూడండి. వాళ్ళైతే చాలా బాగా చేశారు. వాళ్ళు ఎక్కువగా జనం ఉంటారు కదా, సో వాళ్ళైతే బాగా చేశారు. మా వాళ్ళు కూడా ఏదో ట్రై చేశారు కానీ ఇక్కడ చేయలేదు. కానీ కొంచెం మేమైతే సగం దూరం వరకు వెళ్ళాము. సగం దూరం వరకు వెళ్ళిన తర్వాత అండ్ లేడీస్ ఎవరు రావట్లేదు, ఓన్లీ బాయ్స్ వెళ్తున్నారు. అండ్ నాకు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు. అలాగే ఏంటంటే ఈరోజు మొత్తం మా ఊర్లో ఊరేగింపులన్నీ ఈరోజే, సో అస్సలు ఖాళీ లేదు. సెంటర్ అనేది నైట్ అయిపోతుంది, 8 to 9 అలా అయిపోతుంది, మీరు ఉండలేరు. ట్రాఫిక్ కూడా ఫుల్గా ఉంది, పోలీసులు అది ట్రాఫిక్ కంట్రోల్ చేయలేకపోతున్నారు. మీరు లేడీస్ అయితే వద్దు అంటే నేనైతే సగం దూరం వరకు వెళ్ళి వెనక్కి అయితే వచ్చేసాము. సగం దూరం వరకునే వెళ్ళాను, అంతకంటే వెళ్ళలేదు. వాళ్ళు 4కి వెళ్ళిన వాళ్ళు 9కి వచ్చారు నైట్. ఎందుకంటే అంత ఫుల్ ట్రాఫిక్ ఉంది. అంటే స్కూల్స్ వదిలే టైం ఆ టైమే. అండ్ ఫుల్గా మాకు ఆ టైంలో అయితే మాది హైవే కూడా దాటాలి, అటు సైడ్కి వెళ్ళాలి. సో అందుకని ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంటుంది. సో
అదిగో స్టార్ట్ అయ్యాడు మా విఘ్నేశ్వరుడు అయితే, మా వినాయకుడు అయితే స్టార్ట్ అయ్యాడండి. మేమైతే వెళ్తున్నాం, వీధి చివరి వరకు వెళ్ళి సాగనంపి వచ్చాం. బాయ్ బాయ్ గణేష అని మాత్రం చెప్పి చాలా హార్ట్ఫుల్గా అయితే బాయ్ బాయ్ గణేష అని అయితే చెప్పాము. నేనైతే కూడా చాలా దూరం వెళ్ళాను, ఇంకా వెళ్దాము అని అనుకున్నాను కానీ లేట్ అయిపోద్ది అనేసి మా కుర్రోళ్ళు చూశారు కదా, కొంచెం ఎదురుకొచ్చేకైతే డ్యాన్స్ అయితే ట్రై చేశారు. వాళ్ళకైతే అంతగా రాలేదు, కానీ ఇంత స్పీడ్గా వెళ్ళిన మాకైతే నిమజ్జనం ప్లేస్ దగ్గరే, కానీ ఎందుకు లేట్ అయిందో తెలియదు కానీ చాలా లేట్ అయింది. అంటే ట్రాఫిక్ కూడా చాలా ఫుల్గా ఉంది, సో అందుకని లేట్ అయింది అనుకుంటా. చాలా లేట్ అయిపోయింది పాపం. అందుకే లేడీస్ ఎవరో వద్దు మేము వెళ్ళొచ్చేస్తాం అనేసి మాత్రం అన్నారు. అలానే అనేసి ఇంకా వాళ్ళు వెళ్ళారు, స్టార్ట్ అయ్యారు. ఈ నెక్స్ట్ ఈ వీడియో అయిపోయిన వెంటనే లాస్ట్లో మా పక్క వీధిలో వినాయకుడు ఊరేగింపు కూడా ఉంటుందండి, అదైతే చాలా బాగా చేశారు. నేనైతే గణేష్కి అయితే వీడ్కోలు చెప్పేస్తున్నాను. ఎప్పుడు మనతోనే ఉంటాడు కానీ గణేషుడు నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం ఫీలింగ్ అనేది వస్తుంది. గణేష్ ఎప్పుడు మనతోటే ఉంటాడు కదా వినాయకుడు. సో ఇదైతే మా పక్క వీధిలో వినాయకుడు ఊరేగింపు స్టార్ట్ చేశారు. వీళ్ళు ఏంటంటే చిన్న బండి లాంటి దాని మీద పెట్టి తాళ్ళుతో అయితే లాగారు, ఏదంటే మన పూరిలో జగన్నాథ స్వామి రథం లాగినట్టయితే లాగారు. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది, అండ్ బొమ్మ కూడా చాలా బాగుంది. ఇక్కడ జనం కూడా ఎక్కువగా ఉండడం వల్ల లాక్కుంటూనే తీసుకెళ్లారు. మరి హైవేకి వెళ్ళాక సెంటర్కి వెళ్ళాక మరి ఏం చేశారు ఏంటనేది తెలియదు, కానీ వీధిలో మట్టుకైతే ఇలా అందరూ కలిసి అయితే లాగారు, తాళ్ళు అవి లాగారు. చాలా బాగా నాకైతే ఈ వీడియో కూడా ఇది కూడా ఇలా లాగడం అందరు కలిసి చేయడం కూడా నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే నా వీడియో ఎంతో కొంత నచ్చినట్టే ఉంటుంది. సో లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకుండా మాత్రం చూస్తుంటే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఆల్, బాయ్.